నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 21 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్, సబ్ కలెక్టర్ అధికారుల వెల్లడి. తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటాము అంటూ ప్రకటన. కొత్తపేటలో పెడుతున్న రాఘవేంద్ర వైన్స్ ని నిలుపుదల చేయాలి అంటూ స్థానికుల ఆందోళన. తహసీల్దార్ కి మెమరాండం సమర్పణ. వైన్స్ పెడితే ఆ ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలుగుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 17 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. వీటిని నిర్ణీత సమయంలో ఆయా శాఖల అధికారులు పరిష్కరించనున్నట్లు కూడా ఆమె తెలియజేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన 17 అర్జీలలో 11 రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించినవని సంజనా సింహ తెలిపారు. అలాగే 2 విద్యాశాఖకు సంబంధించినవి కాగా 2 పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించినవని ఆమె తెలియజేశారు. 1 సీనియర్ సిటిజన్ కు సంబంధించి అర్జీ వచ్చిందని, మరొకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు సంబంధించి అర్జీ వచ్చినట్లు తెలియజేశారు. ఈ అర్జీలు అన్నిటినీ నిర్ణీత సమయంలో వివిధ శాఖల అధికారులు పరిష్కరించనున్నట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మనము ఆగస్ట్ 4వ తారీఖు సబ్ కలెక్టర్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ని మనం నిర్వహించడం జరిగింది. దీంట్లో మనకి టోటల్గా 17 గ్రీవెన్సెస్ వచ్చాయి. రెవెన్యూ శాఖకి సంబంధించి 11, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విద్యా శాఖకు సంబంధించి 2, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2, సీనియర్ సిటిజన్ కేసు 1 మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి 1 వచ్చాయి. ఈ అన్ని గ్రీవెన్సెస్ని కూడా రెవెన్యూ అంటే తహసీల్దార్స్కి, సర్వే అయితే సర్వేయర్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే కన్సర్న్డ్ సిఐకి లేకపోతే ఎస్ఐకి, సీనియర్ సిటిజన్ కేస్ సబ్ కలెక్టర్ ఆఫీస్కి, ఎలక్ట్రిసిటీ కన్సర్న్డ్ ఏఈకి కూడా అలాట్ చేయడం జరిగింది. మనకి ప్రతి ఒక్క తెనాలి పురపాలక సంఘం ప్రతి వార్డులో ప్రత్యేకంగా చేపడుతున్న సామూహిక శానిటేషన్ అలాగే మెయిన్ డ్రైవ్ కార్యక్రమాన్ని 2వ వార్డులో నిర్వహించారు. అక్కడ జరుగుతున్న పనులను చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పట్టణంలోని 2వ వార్డులో చేపట్టిన సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజ్ పనుల నేపథ్యంలో ఎక్కువగా సైడ్ కాలువలు మూసుకుపోయే విధంగా పాత సామాన్లు, స్లాబ్లు వేయటం వల్ల అలాగే చెట్ల కొమ్మలు, మట్టి, వ్యర్థాలు సైడ్ కాలువల్లో పడిపోయి ఉండడంతో నీరు పారుదల లేక ఆగిపోతున్న పరిస్థితిని గమనించిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వాటిని శుభ్రంగా తీయించారు. వార్డుల్లోని ప్రతి వీధిలో కూడా చైర్పర్సన్ తిరిగి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలు తమ ఇంటి ముందు డ్రైనేజ్ కాలువల్లో వ్యర్థాలు వేయటం, అలాగే కాలువలు మూసుకుపోయే విధంగా స్లాబ్లు వేయటం, సైడ్ కాలువల్లో చెట్ల కొమ్మలు పడిపోయి ఉన్నా కానీ అవి తీయకపోవడం వల్ల డ్రైనేజ్లో నీటి పారుదల ఆగిపోతుందని, దీనివల్ల దోమలు పెరిగి అనారోగ్య పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు కూడా సహకరించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ యేసుబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు నా 2వ వార్డు శానిటేషన్లో భాగంగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా ఎంక్రోచ్మెంట్ అనేది బాగా ఉంది. ఇక్కడ సగం రోడ్డు దాకా ఆక్రమించుకున్నారు. వాటి కింద బండలు, స్లాపుల్లాగా పరిచారు. అక్కడ తీసే విధంగా లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఆ ఓపెన్ అనేది మాకు ఉంచండి, లేదంటే మేము టౌన్ ప్లానింగ్ పెట్టి వాళ్ళని క్లీన్ చేయించడం జరిగింది. దయచేసి అర్థం చేసుకోండి. శానిటేషన్ మన ప్రజల ఆరోగ్యం కోసమే. ఇప్పుడు ఆ కాలువలు అనేది మురుగంతా అక్కడ ఆ బండల కింద స్లాప్లా పరిశీలించట అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. ఈ రోజున వర్కర్స్ ఉన్నారు కానీ మాకు తీపిచ్చే విధంగా లేకుండా దయచేసి అర్థం చేసుకోండి. ప్రజలే కల్పిస్తున్నారు. ఆ మురుగు ఆగిపోతుంది. అక్కడ ఆ మురుగు ఆగిపోవటాన ఆ దోమలు అనేది పెరుగుతుంది. ఆ దోమల వల్ల విషమ జ్వరాలు అనేది ఈ వర్షాకాలంతో మనందరికీ తెలిసిందే. మనకు కానీ మన పిల్లలకు కానీ ఈ దోమల మూలాన ఈ విషమ జ్వరాలు ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఇంటి ముందర మట్టికి కాలువల మీద ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా సరే ఎంక్రోచ్మెంట్ ఉంటే మట్టికి మీద మా మున్సిపాలిటీ నుంచి మేము దాన్ని యాక్షన్ తీసుకుంటాము. దయచేసి అర్థం చేసుకోండి. తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 4 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెలియజేశారు. వీటిని పరిశీలించి వెంటనే పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.
స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో వచ్చిన 4 అర్జీల్లో మున్సిపాలిటీకి సంబంధించి ఒక అర్జీ రాగా జాషువానగర్ వద్ద మాంసం విక్రయాలపై అర్జీ ఒకటి, అలాగే తెనాలి కొత్తపేటలోని కొత్తగా వైన్ షాప్ పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక నివాసితులు ఇచ్చిన అర్జీ ఒకటి, కొలగలూరు బీసీ కాలనీకి సంబంధించి ఒక అర్జీ వచ్చినట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలిపారు. వీటిని పరిశీలించి వెంటనే పరిష్కరిస్తామని ఆయన తెలియజేశారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 4 అర్జీలు అందినాయి. అందులో ఒకటి మున్సిపాలిటీకి సంబంధించింది, పెన్షన్ కావాలని అడిగారు. ఒకటేమో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, జాషువానగర్ నందివెలుగు దగ్గర ఉన్న జాషువానగర్ రోడ్డు మీద మాంసం దుకాణాలు ఉన్నాయని. ఇది గతంలోనే మనం పరిశీలించాం. ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఆ విషయంలో. అట్లాగే మరొకటి మన తెనాలి కొత్తపేటలో గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వైన్ షాప్ ఒకటి పర్మిషన్ ఇచ్చారని అది చాలామంది పబ్లిక్ వచ్చి కంప్లైంట్ చేశారు. దీని విషయంలో కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో మాట్లాడాం. మరి దీన్ని ఉన్నతాధికారుల నోటీసులో పంపించి ఎట్లాంటి దీని చర్యలు తీసుకోవాలో అది కూడా చర్యలు తీసుకుంటాం. మరొకటి కొలకలూరు బీసీ కాలనీలో గవర్నమెంట్ ల్యాండ్కి పొజిషన్ సర్టిఫికేట్ కావాలని అడిగారు. ఇవన్నీ కూడా సకాలంలో సమస్యలు పరిష్కరిస్తాం. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని అంగన్వాడీ కేంద్రాల అధికారులకు అవగాహన కార్యక్రమం కొనసాగుతుందని సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం ద్వారా కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాన్ని సిపిడిఓ తెలియజేయనున్నట్లు సబ్ కలెక్టర్ చెప్పారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆగస్టు 1వ తేదీ నుంచి వారం రోజుల పాటు జరిగే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని డివిజన్ మండల స్థాయి అంగన్వాడీ కేంద్రాల్లోని అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. దీనిపై సంపూర్ణమైన అవగాహన కోసం సిపిడిఓ ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. సిపిడిఓ విజయ్ గౌరి మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు ఎంత శ్రేష్టమైందో తెలియజేశారు. డివిజన్ మండల స్థాయి అధికారులకు దీనిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సౌజన్య, నాగమణి తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. మనకి ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 7వ తారీఖు వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకి మరియు తల్లికి ఏ లాభాలు ఉంటాయో చెప్పడానికి సిడిపిఓ గారిని వచ్చి ఒక సెషన్ తీసుకోమని చెప్పడం జరిగింది. సో సిడిపిఓ గారు కూడా వచ్చి వాళ్ళ స్టాఫ్తో ఉన్న డివిజనల్ లెవెల్ అధికారులకి, మండల్ లెవెల్ అధికారులకి కూడా దానివల్ల బిడ్డకే కాకుండా తల్లికి కూడా ఏ ఉపయోగాలు ఉంటాయో చెప్పారు. ఇప్పుడు వారు మనతో కొంచెం ఈ ప్రోగ్రామ్ గురించి, ఈ ప్రోగ్రామ్ హైలైట్స్ని, ఈ ప్రోగ్రాంలో ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు అవి వివరిస్తారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం వాళ్ళు ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి అంగన్వాడీ కేంద్ర పరిధిలో ఉన్న లబ్ధిదారులందరికీ కూడా తల్లిపాల వల్ల వాళ్ళ ప్రయోజనాలు, తల్లులకి మరియు శిశువులకి గల ప్రయోజనాల కోసం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు డివిజనల్ లెవెల్ అధికారులందరికీ, మండల స్థాయి అధికారులందరికీ తల్లిపాల ప్రయోజనాల కొరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిపాలు పెట్టడం వల్ల తల్లికి మరియు శిశువుకి గల ప్రయోజనాల కోసం అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులందరికీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ వి సంజనా సింహకు వినతి పత్రం సమర్పించినట్లు ఏబీడబ్ల్యూజేఎఫ్ తెనాలి డివిజన్ అధ్యక్షులు అంబటి శ్యామ్ సాగర్ తెలిపారు. జూన్ 11న రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రం మొదలుకొని రాజధాని వరకు ప్రజాప్రతినిధులకు, అధికారులకు జర్నలిస్టుల సమస్యలపై వినతులు సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ ఆధ్వర్యంలో సంస్థలపై సబ్ కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. ఆగస్టు 6న జరగనున్న కేబినెట్ సమావేశంలో జర్నలిస్టు సమస్యలపై ప్రభుత్వం యోచన చేస్తున్నట్లుగా తెలిసి మరొకసారి జర్నలిస్టు సమస్యలను ప్రభుత్వం ముందుంచే ప్రయత్నం చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఫెడరేషన్ గౌరవ సభ్యులు ఎస్ఎస్ జాహీర్, డివిజన్ కార్యదర్శి అచ్యుత సాంబశివరావు, సభ్యులు డి కోటేశ్వరరావు, జి ప్రకాశ్రావు, వివి నాయుడు, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అంబటి శ్యామ్ సాగర్. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ అధ్యక్షులుగా వర్క్ చేస్తాను. అయితే అనాదిగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా కీలకంగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఈ
జర్నలిస్టుల కోసం అనేక సంఘాలు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల పిలుపు మేరకు ఈరోజు ఒక పాలసీని తీసుకొచ్చాం. అనాదిగా విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలపై జూన్ 11వ తారీఖున మనం మెమోరాండం ఇవ్వడం జరిగింది. అన్ని సబ్ కలెక్టర్ కార్యాలయాలు అవనివ్వండి, కలెక్టర్ కార్యాలయాల్లో అధికారికంగా మనం వినతి పత్రం సమర్పించాం. అందులో ఒక 14 అంశాలతో కూడిన విలేకరుల సమస్యలు, ప్రధానంగా విలేకరులకు ప్రమాద బీమా, హెల్త్ స్కీమ్లు, జర్నలిస్టులు నివేశన స్థలాల కోసం వాళ్ళకి కావాల్సిన స్థలాలు మంజూరు కోసం, అలానే అక్రిడేషన్లు మంజూరు చేయమని, పేపర్లకు అతీతంగా చిన్న పేపర్లు అవనివ్వండి, పెద్ద పేపర్లు కానివ్వండి, ఇటువంటి ఏమీ లేకుండా అందరినీ సమానంగా చూస్తూ అక్రిడేషన్లు ఇవ్వమని ప్రధానంగా ఒక నివేదన సమర్పించాం. అలానే ఇప్పుడు ఈ ఆగస్టు 6వ తారీఖున జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో ఈ శాఖ ఏదైతే ఉందో విలేకరులకు సంబంధించిన అంశాలను మాట్లాడదలుచుకున్నారు దాంట్లో. సో ఈ క్రమంలో మనం వారికి మళ్ళీ తెలియజేసే విధంగా ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయంలో మరొకసారి వినతిపత్రం సమర్పించడానికి మన తెనాలి డివిజన్ నుండి మన సభ్యులందరూ హాజరయ్యారు. హోప్ మన జర్నలిస్టులందరికీ సంక్షేమం అందాలనే ఏకైక ఉద్దేశంతో మాత్రమే జిల్లా అంగన్వాడీ వర్కర్స్ మరియు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు తమ దగ్గర ఉన్న ఫోన్లను సిడిపిఓ కార్యాలయంలో అందజేశారు. ఆ ఫోన్ల ద్వారా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేము అంటూ వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన ఫోన్ల ద్వారా యాప్లో పొందుపరచవలసిన అంశాలను జత చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయని, అందువల్ల ఫోన్లను తిరిగి కార్యాలయంలో అందజేయడం జరిగిందని జిల్లా అసోసియేషన్ అధ్యక్షురాలు విఎన్ కుమారి చెప్పారు. ఈ సందర్భంగా సిడిపిఓ అధికారిని విజయగౌరి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లలో యాప్లు పనిచేయడం లేదని, దానికి తగ్గట్టుగా నెట్ కూడా అందుబాటులో ఉండలేదని, దానివల్ల ఫోన్లు ఇవ్వడం జరిగిందని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కూడా పాల్గొన్నారు. నేను గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలని ఏవిఎన్ కుమారి నా పేరు. ఈరోజు అన్ని ప్రాజెక్టుల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్లు తిరిగి ఇచ్చేయడం అనేది జరుగుతుందండి. ఈ కార్యక్రమం ఎందుచేతంటే మాకు 2GB ఫోన్లు ఇచ్చారు, దానివల్ల వర్క్ ఏం చేయలేకపోతున్నాం, ఆ ఫోన్లు పనిచేయటం లేదు. దానివల్ల మాకు 5G ఉన్న ఫోన్లు ఇవ్వాలి, ఫోన్లన్నా లేకపోతే ట్యాబ్లన్నా ఏదైనా సరే మంచిగా వర్క్ చేసే ఫోన్లు ఇవ్వాలనేది మా కోరిక, మా డిమాండు. దానికి గాను ఇప్పుడు అంతకుముందు ఇచ్చిన ఫోన్లన్నింటినీ కూడా ప్రతి సిడిపిఓ ఆఫీస్ వద్దకు తీసుకొచ్చి సిడిపిఓ గారికి అప్పచెప్పడం జరుగుతుందండి. ఈరోజు మెయిన్ కార్యక్రమం అది. సిడిపిఓ ఆఫీసులో ఈ ఫోన్లన్నీ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. అంగన్వాడీ టీచర్లు తమ దగ్గర ఫోన్లు మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడో ఫోన్లు ఇచ్చారు. ఆ ఫోన్లు ఇచ్చినప్పుడు ఉన్న పని భారానికంటే కూడా ఇప్పుడు పని భారం, ఫోన్ మీద పని భారం పెరిగింది. ఫోన్లు ఏం పనిచేయడం లేదు, నెట్ స్పీడ్ రాదు. దీనివల్ల చాలా మానసికంగా కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఎప్పటి నుంచో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం, అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అయినా కానీ ప్రభుత్వం అదిగో ఇదిగో మేము మారుస్తాం చేస్తామని చెప్తున్నారు తప్ప, రోజు పని భారం పెంచడం మీరు చేయలేదని చెప్పి ఒత్తిడి తీసుకురావడం తప్ప మానసిక ఆందోళనకు కూడా గురయ్యి అనారోగ్యం కూడా పాలవుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ చూసి ఇక ఇసుగు పుట్టి ఇక లాభం లేదు, మీరందరికీ తీసేదానికంటే కూడా ముందు ఫోన్లు వాళ్ళకి ఇచ్చేసామని చెప్పారు. అందువల్ల వెంటనే కదిలి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు మొత్తం కూడా తమ దగ్గర ఫోన్లు మొత్తాన్ని వెంటనే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఇవాళ అంగన్వాడీ కార్యకర్తలు యూనియన్ లీడర్స్తో కలిపి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి నిన్న మాకు తెలియజేశారు. అంటే యాప్కి సంబంధించి వర్క్ చేయడానికి ఫోన్లో ఇబ్బందిగా ఉందని తెలియజేశారు. ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన ఫోన్లోని అందరు కార్యకర్తలు వర్క్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ప్రదేశాల్లో నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఫోన్లు పనిచేయట్లేదు కనుక మాకు కొత్త ఫోన్లు ఇవ్వండి అని చెప్పి తెలియజేసి వాళ్ళ ఫోన్ని ఐసిడిఎస్ ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తెనాలి కొత్తపేటలోని రెసిడెన్షియల్ కూడలిలో కొత్తగా వైన్ షాప్ ని పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలు తెనాలి మండల తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. వైన్ షాప్ ను పెట్టకుండా ఆ ప్రాంతం నుంచి తొలగించాలని వారు విజ్ఞప్తి చేశారు. కొత్తపేటలోని సరోజిని నాయుడు వీధి, వాసుదేవన్ వీధి, కృష్ణరామనాయుడు వీధి 3 ప్రాంతాల మధ్య రెసిడెన్షియల్ ప్రాంతం కనుక అక్కడ వైన్ షాప్ను పెడుతున్నారని, దాన్ని తొలగించాలని కోరుతూ స్థానికులు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఎంతో ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతంలో స్కూల్స్, పిల్లలు ఎప్పుడు తిరిగే ప్రాంతం, అలాగే వైద్యశాలను, కళ్యాణ మండపాలు కలిగి ఉన్న ప్రాంతంలో నిరంతరం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు మహిళలు తిరిగే ఆ ప్రాంతంలో వైన్ షాప్ పెట్టడం ద్వారా ఆ ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలుగుతుందని, అలాగే అసాంఘిక కార్యక్రమాలు
నిలయం అవుతుందని తహసీల్దార్కు తెలియజేసినట్లు వారు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాఘవేంద్ర వైన్స్ ని ఈ ప్రాంతంలో పెట్టకుండా నిలుపుదల చేయాలని వారు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణన్ కోరినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎస్వి ఆర్హెచ్ ప్రసాద్, సంపత్ రాయుడు, సిహెచ్ వెంకటేశ్వరరాజు, ఆత్మకూరి రమేష్, వై రవీంద్రబాబు, ఎం విద్యాసాగర్ తదితరులు ఉన్నారు. లాస్ట్ 3 డేస్గా మా ప్రాంతంలో ఒక హోటల్ నిర్మాణం చేస్తున్నాం అంటూ కొంతమంది వచ్చి మా ఇళ్ల మధ్యలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ చేసిన కన్స్ట్రక్షను ఈరోజు మేము బోర్డు చూడటం జరిగింది. అది వైన్స్ షాప్ కింద. సో దీని మీద మేము కంప్లైంట్ ఇవ్వడానికి మన ఎంఆర్ఓ గారిని కలిసాము. ఎంఆర్ఓ గారు సానుకూలంగా స్పందించారు. దీనికి సంబంధించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ గారిని, అట్లాగే దాని రిలేటెడ్ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని మా ఫోన్ మాట్లాడటము, అట్లాగే వాళ్ళని పిలిపించడం జరిగింది. సో మా అభ్యంతరం, అది ఇల్లు నివాసంతో కూడిన ప్రాంతము, అట్లాగే దాని పక్కనే 3 హాస్పిటల్స్, అందుట్లో ఒక మా హాస్పిటల్ కూడా ఉంది. ఈ హాస్పిటల్స్ మధ్యలో పేషెంట్స్కి మేము మంచి చెప్పాల్సిన ప్లేసుల్లో ఇట్లా ఆరోగ్యం పాడు చేసే ఇలాంటి వ్యాపార సంస్థలు ఉండటం, అది ఎక్కడా కూడాను చూడడానికి కానీ అది ఆదర్శవంతంగా ఉండదు. దానివల్ల మేము ఈ విషయాన్ని తీవ్రంగా వారికి మా బాధని తెలియజేయడం జరిగింది ఎంఆర్ఓ గారికి. వారు చాలా మంచిగా స్పందించారు. ఎంఆర్ఓ గారు ఈ విషయంలో స్పందించి పూర్తిగా దీన్ని అడ్రస్ చేయాలని కోరుకుంటున్నాం. రెసిడెన్షియల్ ఏరియాలో వైన్ షాప్ పెడతారని మేము అనుకోలేదు. అసలు ఎంఆర్ఓ గారి దగ్గరికి వస్తామనుకోలేదు. ఇలాంటి ప్రాబ్లం వస్తుందని ఈ ఏరియాలో లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి చాలా డీసెంట్గా ఉన్న ఏరియా ఇది. దీంట్లో ఇలాంటి వైన్ షాప్ పెడితే చాలా ఇబ్బందిగా ఉంటుందని, లేడీస్ తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది ఏ టైంలో అయినా అని ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేశాము. తెనాలి కొత్తపేటలో వాసుదేవన్ రోడ్లో కొత్తగా ఒక బ్రాందీ షాప్ని పెట్టడం జరిగింది. ఆ ప్రాంతంలో ప్రతిరోజు కూడా ఇటువైపు ఉన్న బాయ్స్ హై స్కూల్ నుంచి పిల్లలు, అటువైపున గర్ల్స్ హై స్కూల్ నుంచి పిల్లలు ఆ రోడ్లో నిత్యం నడుస్తుంటారు. అదే కాకుండా అక్కడ ఒక 2-3 కళ్యాణ మండపాలు ఉన్నాయి. కళ్యాణ మండపాలకు వచ్చే స్త్రీలు అటు రావడం ఇటు రావడానికి కూడా ఆ రోడ్నే వాడుకుంటారు. మరింకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అదే రోడ్లో అత్యంతమైన బ్యాంకులు, మనకు రెగ్యులర్గా ఉపయోగించుకునే ఎస్బీఐ బ్యాంక్ ఉంది. ఇక్కడ ఎస్బీఐ మనం ఎక్కువ వాడకుండా యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఇంకా తదితర బ్యాంకులు ఉన్నాయి. ఆ బ్యాంకులన్నిటికి కూడా ఇక్కడి నుంచి సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి ఆ యొక్క బ్యాంక్ వెళ్ళే రోడ్డు కూడా అదే రోడ్డు. అలాంటి రోడ్లో జనవాసాలు, అంటే జనం మొత్తం అక్కడ నివసిస్తున్నారు. అదేమన్నా బిజినెస్ ప్రాంతం కాదు, లేదా ఊరిగా వదిలేసిన ప్రాంతం కాదు. ఏది దరిదాపుగా ప్రతి క్షణం చూసినా కూడా అక్కడ జనం తిరిగే ప్రాంతం. అలాంటి జనవాస ప్రాంతాల్లో ఒక్కొక్క బ్రాందీ షాప్ పెట్టడం చాలా శోచనీయం. దాన్ని తక్షణమే తొలగించాల్సిందిగా ఈ ప్రాంతవాసులందరం కూడా ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా స్పందించి ఎమ్మటే ఆ యొక్క తదితర అధికారులందరికీ కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం, మరియు అంతేకాకుండా ఆ షాప్ యజమానిని కూడా పిలిపించి మాట్లాడతానని చెప్పడం జరిగింది. త్వరగా ఆ యొక్క షాపుని తొలగించేసి మా అందరికి కూడా మంచి జరుగుద్దని ఆశిస్తూ, ఇలాంటి చోట కాకుండా మహిళలకు ఆర్థికపరమైన అభివృద్ధి చూపించడమే కాకుండా ఆరోగ్యపరమైన అంశాలపై కూడా మండల, పట్టణ, జిల్లా సమాఖ్య సమావేశాల్లో చర్చించుకోవడమే కానీ అందుకు సంబంధించి కార్యాచరణ లేని తరుణంలో డాక్టర్ డి శారద మహిళలకు ఉచితంగా డిసీజెస్ స్క్రీనింగ్ చేసి దాని నివారణ తీసుకుంటున్న చర్యలను డిఆర్డీఏ వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి అభినందించారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో డాక్టర్ డి శారద చేస్తున్న సేవలను కొనియాడారు. స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డి3 శారదా సర్వీసెస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ శారద చేస్తున్న సేవలను అభినందించారు. ఈ సందర్భంగా వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ డి3 తెనాలి పేరుతో మహిళలకు ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేసి తద్వారా ముందస్తు సంరక్షణ తీసుకుంటుందని తెలిపారు. 133 మందిని స్క్రీనింగ్ చేస్తే వారిలో 25 మందికి డిసీజ్ ఉందని గుర్తించి ముందస్తు సంరక్షణ, వైద్య చికిత్సలు తీసుకునే విధంగా డాక్టర్ శారద కృషి చేస్తున్నారని చెప్పారు. మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మాట్లాడుతూ తెనాలి పరిసర ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందిస్తూ మందులను అందిస్తూ అనేక సేవలు అందిస్తున్న డాక్టర్ శారద మహిళలలో ముందుగానే వ్యాధిని నిర్ధారించే స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించి వారికి తగు వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. డి3 శారదా సర్వీసెస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ డి శారద మాట్లాడుతూ మహిళల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని, ఎటువంటి అనారోగ్యం లేదు అనుకునే వారు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా రాబోయే వ్యాధుల పట్ల ముందస్తు సంరక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఒక గృహిణి క్యాన్సర్తో బాధపడుతుంటే ఆ కుటుంబం కుంటుపడుతుందని చెప్పారు.
ఈ నేపథ్యంలో మహిళలకు A to Z స్క్రీనింగ్ పరీక్షలు చేసి తద్వారా వ్యాధి ఉన్నవారు ముందస్తు సంరక్షణ చర్యలు తీసుకునే వీలుగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ డి శారదాని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీ వాత్తోట దీప్తి, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. గత 10 ఏళ్ల క్రితం దాకా కూడా మనకి NCD అన్నివ్వండి, మిగతా వ్యాధులు అన్నివ్వండి, సమాజంలో దాదాపు 28 నుంచి 30% మేము గమనించాము. అది ఇప్పుడు దాదాపు 60% పెరగటం చూసి నాకే ఆశ్చర్యకరంగా ఉండటమే కాకుండా నా మీద ఎంత బాధ్యత ఉందా అని ప్రతి నిమిషం కూడా బాధపడటం జరుగుతుంది. ఒక మారుమూల మరి ఒక సింగిల్ లేడీ డాక్టరు ఈ వయసులో ఉన్న నా హాస్పిటల్కే నెలకి దాదాపు 4-5 క్యాన్సర్ కేసెస్ వస్తూ ఉంటే, అది కూడా దాదాపు 30 ఏళ్ళు 40 ఏళ్ల లోపల ఉన్న మహిళని చూడటం జరుగుతుంది. మరి మిగతా మరి దేశం కానివ్వండి, లేకపోతే మన రాష్ట్రం కానీ మన జిల్లా కానీ అంతా కనుక ఊహించుకుంటే మరి ఎంతమంది ఉంటారు అనేది చాలా భయంకరంగా ఉంటుంది. అలాగే మనందరికీ తెలుసండి, మహిళల్లో క్యాన్సర్ ఎంత ప్రబలిపోయి మరి ఒక మహిళ ఇంట్లో ఒక గృహిణి క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే దానికి అనుగుణంగా ఇంటిల్లపాది కూడా కుంగుబాటుకు లోనవటమే కాకుండా వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు. ఇదంతా మనం బాధపడటం జరుగుతూ ఉందే కానీ దీన్ని ఖండించడానికి ఎక్కడి నుంచి మొదలు అనేది మనకి ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. కాబట్టి మరి 3 క్యాన్సర్ని ఒకేసారి మనం నివారించే మార్గం ఉందండి. అది ప్రత్యేకించి ఈరోజు నేను మన గౌరవనీయులు తహసీల్దార్ గారి ఆఫీస్కి రిక్వెస్ట్ చేసి వచ్చి వారికి నేను ఏమైతే కేసెస్ నేను స్క్రీన్ చేసి కనుక్కున్నానో వారికి నివేదిక ఇవ్వటానికి వచ్చానండి. అలాగే వెరీ రీసెంట్లీ ఒక వారం 10 రోజుల క్రితం మరి మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మనందరికీ తెలుసండి కృష్ణబాబు సార్ దగ్గరికి కూడా వెళ్ళటం జరిగింది. వారు కూడా మనం ఇచ్చిన డేటాని చూసి చాలా ముచ్చటపడ్డారు. తప్పనిసరిగా మా సిస్టమ్ అంతా కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండి మీరు అనుకున్న డ్రీమ్ని నెరవేర్తిద్దాం డాక్టర్ గారు అని వారు నాకు భరోసా ఇవ్వటం జరిగిందండి. ఇది మరి మంచి శుభపరిణామం అనుకుంటూ ఇవన్నీ కూడా ఇక్కడ మన ఏరియాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరి దృష్టికి తీసుకొచ్చి, అలాగే ప్రతి మహిళకి కూడా పదే చెప్తున్నానండి, డిజార్డర్ వేరు, డిసీజ్ వేరండి. దాని కన్ఫర్మేషన్ తర్వాత చేస్తాము. ప్రతి ఒక్కరు ముందుకు రావాలండి. ఇది ఎలాగుంటుందంటే మీ ఇంట్లో మీ పెద్దమ్మ గారు లేకపోతే అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళో తల్లిగారి ఇంటికి ఎలా వెళ్ళి మీరు హాయిగా ఈ టెస్టులన్నీ చేయించుకుంటారో అలాగే మేము పెట్టిన మొబైల్ వ్యాన్లో కానీ లేదు మేము మీ గడప దగ్గరికి వచ్చినప్పుడు కానీ పాల్గొని మీరందరూ ఈ టెస్టులు చేసుకుని మన తెనాల్లో ఒక్కరు కూడా ఏ జబ్బుతోటి చనిపోకూడదని ఆశపడుతున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన వీరందరికీ కూడా నా నమస్కారాలండి. అలాగే రీసెంట్గా మనం మరి ఇది స్క్రీనింగ్లో కనుక్కుని అది క్యూర్ అయిన పేషెంట్స్ 2 రావటం జరిగింది. మేము చెప్పటం కాదండి, దాని యొక్క మన డాక్టర్ శారదా మేడం గారు డిసీజ్ ఫ్రీ తెనాలి అని కాంక్షించి ఇట్లాంటి ఒక స్కీమ్ తీసుకొని అందరినీ ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ పిల్లలుగా భావించి మరి వారందరినీ తన హాస్పిటల్కి తీసుకొని వచ్చి ఫ్రీగా టెస్టులు చేసి వాళ్ళకి ఏమేమి మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని డయాగ్నోస్ చేయటం, మెయిన్గా ఆ డిసీజ్ ఉందా లేదా అనే దానికంటే కూడా దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఏవైతే ఐడెంటిఫై చేసామో దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కనెక్ట్ చేయాలని మేడం గారి ఉద్దేశం. నేను సుమారుగా ఒక 8 నుంచి 10 నెలల పాటుగా మేడం గారిని చాలా దగ్గరగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నిష్కల్మషంగా మరి మహిళలకు మరి ముఖ్యంగా ఏదో చెయ్యాలి, వారి కోసం వారు ఆరోగ్యంగా ఉండాలి. ఒక కుటుంబంలో ఉండే లేడీ ఎవరైతే వారు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా బాగున్నట్టే. మరి ఆ కుటుంబాన్ని ఒక విధంగా ఆవిడనికి హెల్త్ ప్రాబ్లంని కనిపెట్టడం ద్వారా ఆ కుటుంబం మొత్తాన్ని ఆదుకుంటున్నారని నేను అభిప్రాయపడుతున్నా. మరి ఈ రోజున మేడం తను ఏవైతే ఐడెంటిఫై చేశారో ఆ కేసుల వివరాలు పరిశీలించాను. వివిధ గ్రామాల్లో మున్నంగి, కొల్లిపర, చుట్టుపక్కల ఉన్న సోమసుందరపాలెం, కట్టెవరం అన్ని గ్రామాల్లో ఉన్న మహిళలందరినీ అవకాశం ఉన్నంత మేర స్క్రీనింగ్ చేస్తే 93 కేసులు స్క్రీనింగ్ చేస్తే 78 కేసులు హై రిస్క్లో. అంటే ఇది ఏమి సూచిస్తుందంటే మన ఆరోగ్యం మనకు తెలియకుండానే డెటోరియేట్ అయిపోతూ ఉంది, మనకు తెలియట్లేదు. ఇందాక అమ్మాయి ఎవరో మాట్లాడినప్పుడు మరి తనకు ఎటువంటి సిమ్టమ్స్ లేవు కానీ డయాగ్నోస్ చేస్తే పెద్ద పుచ్చకాయంతో లేకపోతే పెద్ద ఏదో సమస్య ఉంది. మరి మేడం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఈవెన్ ₹1 బిళ్ళ కూడా ఖర్చు కాకుండా మరి వారికి సర్జరీ చేశారు. సో మెడికల్లో ఒక విధంగా చేయాలంటే చెప్పాలంటే సర్జరీ చేయడం చిన్న విషయం కాదు. ఆ టైంలో ఏదైనా అనుకోని ఇబ్బంది వస్తే
లేనిపోని నిందారోపణలు కూడా వస్తాయి. మరి వాటన్నిటినీ ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడి మరి ఈ సొసైటీ బాగుండాలి, అందులో మహిళలు మరి ముఖ్యంగా బాగుండాలి, వారి కుటుంబాలు బాగుండాలని ఆకాంక్షిస్తూ మరి మేడం తీసుకున్న ఈ భుజాలకెత్తుకున్న ఈ పెద్ద యజ్ఞాన్ని మరి అందరూ ముందుకు తీసుకెళ్ళాలి. అందులో భాగంగా డిఆర్డిఏ వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ నేను. దీనికి సంబంధించి మా డిపార్ట్మెంట్ వరకు మహిళలతో పనిచేస్తాం మేము. దీనికి సంబంధించి మహిళల యొక్క ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, సామాజికపరమైన అభివృద్ధి కోసం డిఆర్డిఏ వెలుగు ప్రాజెక్టు నడుస్తూ ఉంటుంది. దానికి సంబంధించి ఆర్థికపరమైన అభివృద్ధి అయితే ఇప్పటివరకు చేయగలిగాము. బట్ ఆరోగ్యపరమైన అభివృద్ధికి సంబంధించి జస్ట్ జెండర్ గురించి కానీ లేదంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మీటింగ్స్లో, గ్రామ సమాఖ్యల్లో, మండల సమాఖ్యల్లో, జిల్లా సమాఖ్యలో కేవలం డిస్కషన్స్ మాత్రమే జరుగుతూ ఉండేవి ఇప్పటివరకు. బట్ ఈ రీసెంట్గా మనకి శారదా మేడం గారు, తెనాలికి సంబంధించిన డాక్టర్ గారు ఒక ప్రాజెక్టు డిసీజ్ ఫ్రీ తెనాలిగా స్టార్ట్ చేయడం జరిగింది. అనుకోని విధంగా మేడంని కలవడం, అలాగే మా మహిళలకి ఎలాంటి సమస్యలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు అవన్నీ ఉన్నా కూడా వాటిని మేడం ఫ్రీగా స్క్రీనింగ్ చేయించడం, అలాగే మా తహసీల్దార్ గారు గోపాలకృష్ణ గారు కూడా పూర్తి సహకారంతో మా మహిళల్ని వారి యొక్క చాలా అమౌంట్ కూడా ఖర్చు పెట్టించి వాళ్ళని మంచి స్క్రీనింగ్కి అట్మాస్ఫియర్ చేస్తున్నారు. అలాగే మేడం కూడా ఎటువంటి ధనాపేక్ష లేకుండా ఉచితంగా వీళ్ళందరికీ దాదాపుగా 133 మందికి కొల్లిపర, తెనాలి మండలానికి సంబంధించిన మహిళలందరినీ కూడా స్క్రీనింగ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 2 మేజర్ ఆపరేషన్స్ కూడా చేసి ఉన్నారు. ఈ విషయమై మేడం గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మేడం గారి దగ్గర స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతున్నాయని మా యానిమేటర్స్ ద్వారా తెలిసింది. మాకు యానిమేటర్స్ ద్వారా మేడం గారిని నేను కలవటం జరిగింది. అయితే నేను జస్ట్ పరీక్షలు చేయించుకోవటానికి మాత్రమే వచ్చాను ఆ రోజు. అంటే నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందని చెప్పేసి వచ్చాను. అయితే నాకున్నట్టు కూడా ఇదివరకు తెలియదు. మేడం గారు స్కానింగ్ తీసిన తర్వాత కడుపులో కణిదలు ఉన్నాయమ్మా, గడ్డలు ఉన్నాయని చెప్పారు. అక్కడికి మేడం భయపడొద్దని చెప్తూనే ఉన్నారు. అయితే చెప్పిన తర్వాత మేడం గారు స్కానింగ్ తీసిన తర్వాత ఈ గడ్డలే కాదు, ఎమర్జెన్సీగా ఎంఆర్ఐ స్కాన్ కూడా రాస్తాను, ఎంఆర్ఐ స్కాన్ కూడా తీయించుకొని రమ్మన్నారు. ఎంఆర్ఐ స్కాన్లో నాకు గడ్డలు ఎన్ని ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయని తెలిసింది. దాని తర్వాత మేడం గారి దగ్గరికి రిపోర్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇది మందులకు తగ్గదమ్మా, సర్జరీ ఎమర్జెన్సీగా చేయాలి అన్నారు. అయితే చేయాలన్న తర్వాత నాకు అంతకుముందు థైరాయిడ్ ఉంది. అయితే ఆ థైరాయిడ్ రిపోర్ట్ 2 డేస్కి వచ్చింది. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నాకు ఆ థైరాయిడ్ అవగాహన కూడా లేదు. అయితే థైరాయిడ్ బాగా పెరిగిపోయింది. మేడం గారు అన్నారు థైరాయిడ్ ఇంత ఉంటే సర్జరీ చేయటం కుదరదమ్మా, దీన్ని నార్మల్ చేద్దామన్నారు. దాని తర్వాత మేడం గారు నేను వేసుకునే డోస్కి డబల్ డోస్ పెంచారు. 3 డేస్ పెంచిన తర్వాత మళ్ళీ మేడం గారు వచ్చి నన్ను కలవమన్నారు. కలిశాను. తర్వాత మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేశారు 2 డేస్కి. తర్వాత నా థైరాయిడ్ రిపోర్ట్ మొత్తం నార్మల్కి వచ్చేసింది 3 డేస్కి. తర్వాత మేడం గారు సర్జరీకి ప్రిపేర్ అయ్యి ఉండమ్మా అని చెప్పారు. అయితే ఆ కణిదల వల్ల నాకైతే ఎటువంటి కడుపులో నొప్పి కానీ ఎటువంటి ఇబ్బంది కానీ నాకు కనబడలేదు. నేను అసలు తెలుసుకోలేకపోయా గడ్డలు ఉన్నాయి నా కడుపులో అని చెప్పేసి. అయితే ఆ గడ్డల వల్ల నాకు వెనక కిడ్నీకి తగలటము, నరాల బలహీనత అవన్నీ కూడా వచ్చున్నాయని మేడం గారే చెప్పారు. అయితే అవన్నీ కూడా నేను తెలుసుకోలేకపోయాను. పశు సంపద పెరిగే ఈ నెలలో ఎదకు వచ్చిన గేదెలను జాగ్రత్తగా చూసుకోవాలని పాడి పశువుల యజమానులను అంగలకుదురు పశు వైద్యాధికారిని డాక్టర్ అనూష కోరారు. మీడియాతో మాట్లాడుతూ ఆమె పాడి పశువులకు అనారోగ్య పరిస్థితులు రాకుండా చూసుకోవాలని చెప్పారు. గేదెలు ఎదకు వచ్చే సమయం ఇదేనని, నవంబర్, డిసెంబర్ నెలల్లో పశు సంపద పెరుగుతున్న నేపథ్యంలో పాడి పశువుల యజమానులు గేదెలకు ఎలాంటి వ్యాధులు రాకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వం కూడా పాడి పరిశ్రమకు సంబంధించి ప్రోత్సాహకాలు ఇస్తుందని అన్నారు. రైతులు పాడి పశువులకు సంబంధించి షెడ్లు కానీ, కొత్త గేదెలు కొనుగోలుకు కానీ, పశువులకు దానా కోసం కానీ ప్రభుత్వం తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉందని, దీనిని రైతులు సద్వినియోగపరుచుకోవాలని డాక్టర్ అనూష పేర్కొన్నారు. మొదటిది వచ్చేసి మనకి సీజన్ చల్లబడింది, గేదెలు ఎదకొచ్చే టైం అవుతుంది. ఇప్పటికే గేదెలు ఎదగరావడం మొదలై ఉంటాయి.
మరి మనం గమనించుకున్నట్లయితే ఎదల్లో కూడా పనికొచ్చే ఎదలు పనికిరాని ఎదలు వాడుక భాషలో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పనికొచ్చేవి పనికిరానివి రెండు రకాలు ఉంటాయి. మనం ఇందులో గమనించుకొని మన గేదెలు మంచి ఎదకొచ్చి కరెక్ట్ విధమైన ఎదలో వచ్చి అది సూడి నిలవాలి అంటే కనుక పాడి రైతులందరూ కూడా ఇప్పటి నుండి నవంబర్ డిసెంబర్ నెలలో వచ్చే మంచి ఎదలు కానీ రావాలనుకుంటే మినరల్ మిక్స్చర్ ఫీడింగ్ అనేది చేసుకుంటే రోజుకి మినరల్ మిక్స్చర్ అనేది కేజీ ప్యాకెట్స్ చాలా దొరుకుతున్నాయండి బయట మార్కెట్లో. ఉదయం ఒక అగ్గిపెట్ట సాయంత్రం ఒక అగ్గిపెట్ట వాడుకొని గేదెకు ఒక్కసారి నత్తల నివారణ మందు వేయించేసుకొని, ఇప్పుడు అన్ని పశు వైద్యశాలల్లో నత్తల నివారణ మందు ఫ్రీగా సప్లై చేయబడుతుంది. అక్కడ వెళ్ళి సంప్రదించి నత్తల నివారణ మందు వాడిన తర్వాత వెంటనే ఉదయం ఒక అగ్గిపెట్ట సాయంత్రం అగ్గిపెట్ట మినరల్ మిక్స్చర్ లేదా కనీసం రోజుకి ఒకసారి ఒక అగ్గిపెట్ట మినరల్ మిక్స్చర్ ఫీడింగ్ ఇచ్చుకున్నట్లయితే మంచి ఎదలకు వచ్చి గేదెలు చక్కగా సూడిని అయ్యి తిరగట్టుకుండా ఉండే సమస్యలని మనం 90% వరకు నివారించుకోవచ్చండి. రైతులందరూ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరి రెండో ముఖ్యమైన విషయం వచ్చేసి బ్లాంకెట్ సర్వే అని ప్రభుత్వం వారు చేపట్టినటువంటి ఈ బ్లాంకెట్ సర్వే కింద పాడి రైతులందరూ వారి తమ గేదెలు ఎన్ని ఉన్నాయో లేదంటే వారికి ఏమన్నా గవర్నమెంట్ నుంచి లోన్ ఏమన్నా అవసరం అనుకుంటే కనుక ఇంత లోన్ కావాలి అని నమోదు చేసుకుంటే కనుక ఒక లింక్ అనేది సప్లై చేసి ఉన్నారండి. ప్రతి పశు వైద్యశాలల్లో ఈ లింక్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క పాడి రైతులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారికి ఏమన్నా ఆ గేదెలు షెడ్ కట్టుకోవడానికి కానీ కొత్త గేదెలను కొనుక్కోవడానికి కానీ మేతకు ఖర్చు అయినటువంటి ఎటువంటి ఖర్చులకైనా సరే ఎంత లోన్ అవసరం అనేది ప్రతి ఒక్క పాడి రైతు తమ దగ్గరలోని పశు వైద్యశాలని వేటినైనా సంప్రదించి ఈ నమోదు చేయించుకొని ఈ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని తెనాలిలోని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఐపీఎస్ చెదలవాడ ఉమేష్ చంద్ర సోదరుడు సతీష్ చంద్ర వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని పలు ఆశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చెదలవాడ సతీష్ చంద్ర పేరుపై వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టేలా ముందుకు వెడతామని తల్లిదండ్రులు పేర్కొన్నారు. తెనాలి స్థానిక రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కార్యాలయంలో చెదలవాడ సతీష్ చంద్ర వర్ధంతిని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం తల్లిదండ్రులు చెదలవాడ వేణుగోపాలరావు, నయనతార, వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా కన్వీనర్ ముద్దా భక్తుని రమణయ్య మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో పలు ఆశ్రమాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దేవభక్తిని ఉమా మహేశ్వరరావు, జాస్తి భుజంగరావు, ఆశ్రమ నిర్వాహకులు కుర్రా శ్రీను తదితరులు పాల్గొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద శివలింగేశ్వర భక్త బృందం ఆధ్వర్యంలో ఈ రోజున చదలవాడ సతీష్ చంద్ర వర్ధంతి సందర్భంగా తండ్రి వేణుగోపాలరావు, తల్లి నయనతార, కుటుంబ సభ్యుల సహకారంతో ఈ రోజున షిరిడి సాయి వృద్ధాశ్రమము, మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమము 3 ఆశ్రమాల్లో కూడా అన్నదానము పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. సతీష్ చంద్ర గారు ఆత్మ ఏ లోకాన ఉన్నా ఎక్కడున్నా కూడా వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఈరోజు సతీష్ చంద్ర గారి వర్ధంతి, ఉమేష్ చంద్ర గారి సోదరుడిన ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాము. భగవంతుని దయ వల్ల ఆయన ఏ లోకంలో ఉన్నా అందరికీ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. ఆహార ప్రియులను మెప్పించి నోరూరించే రుచికరమైన వంటకాలను తెనాలి ప్రాంత ప్రజలకు అందించనున్నట్లు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు కారుమంచి సునీల్ సందీప్ అన్నారు. స్థానిక ఐలమ్మ రజక చెరువు కూడలి సమీపంలో ఏర్పాటు చేసిన సోఖాడి కోడి పలావ్ భోజనశాలను పాత్రికేయులు పెరుగు రాంప్రసాద్తో కలిసి సోమవారం ప్రారంభించారు. అందరికీ నచ్చే నోరూరించే పసందైన వంటకాలను ఆహార ప్రియులకు పరిచయం చేయడమే లక్ష్యంగా సోఖాడి కోడి పలావ్ కేంద్రాన్ని మాల్యాద్రి ప్రారంభించినట్లు సునీల్ తెలిపారు. నాణ్యత, శుచి, శుభ్రత ప్రధాన కొలమానాలుగా ఆహార పదార్థాలను అందించాలని సునీల్ అన్నారు. జర్నలిస్టు పెరుగు రాంప్రసాద్ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో రాణించాలి అంటే రుచికరమైన ఆహారంతో పాటు శుచి, శుభ్రత పాటించాలని సూచించారు. హోటల్ నిర్వాహకులు మాల్యాద్రి మాట్లాడుతూ వెజ్, నాన్ వెజ్ కర్రీస్ తయారీలో చేయి తిరిగిన వంట మాస్టర్లతో వంటలు చేయిస్తున్నట్లు మాల్యాద్రి తెలిపారు. కార్యక్రమంలో పొందుగల చైతన్య, బొనిగల ప్రదీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తెనాలి ఆంధ్ర ప్యారిస్ తెనాల్లో మరి తెనాలంటేనే జిలేబీ, బంగారంతో పాటు మంచి ఫుడ్ కూడా ప్రత్యేకమైన నిలయం. ఎందుకంటే ఈ తెనాలి ప్రాంతంని చుట్టుపక్కల దాదాపు ఒక 70 గ్రామాలు ప్రజలు తెనాలిని ప్రతిరోజు సందర్శించి వెళ్తూ ఉంటారు. సో అటువంటి క్రమంలో తెనాలి
ఆహార పదార్థాలు కానీ హోటల్స్ కానీ చాలా ప్రాముఖ్యమైనది. రుచికరమైన భోజనాలు అందించడంలో తెనాలికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. దాంట్లో భాగంగా తెనాల్లో దాదాపుగా 70 నుంచి 100 బిర్యానీ పాయింట్లు ఉన్నప్పటికీ మరి ఒక ప్రత్యేకమైనటువంటి తెనాలి ప్రజలకు ఆరోగ్య దృష్ట్యా ఒక ధర్మంగా వ్యాపార రీత్యా కాకుండా ఒక ధర్మమైనటువంటి పద్ధతిలో ఒక వెజ్ నాన్ వెజ్ కర్రీసు బిర్యానీ పాయింట్ మా మిత్రులు మాలాద్రి గారు మరి సోగ్గాడి కోడి పలావ్ అనే పేరుతోటి స్థానిక రజిక చెరువు ఎదురుగా ఉన్నటువంటి ఒక సోగ్గాడి బిర్యానీ పాయింట్ని ప్రారంభించడం జరిగింది. ఈ బిర్యానీ పాయింట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మిత్రులు మాకు తెలియజేసింది ఏంటంటే జనాలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆయిల్ విషయంలో కానీ తర్వాత మసాలాల విషయంలో కానీ మరి సంతృప్తికరమైన రుచికరమైన భోజనం అందించాలని వాళ్ళు ఈ బిర్యానీ పాయింట్ని ఓపెన్ చేసి ఉన్నారు. మరి తెనాలి ప్రజలందరూ మరి ఆ సదవకాశాన్ని వినియోగించుకోండి. మరందరం కూడా ఇది ఫస్ట్ ఈ సోగ్గాడి బిర్యానీ పాయింట్ అనేది వ్యాపార విషయం కాదు. వీళ్ళకి నేనేం చెప్పానంటే రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే వేరే చోట 250 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ గతంలో అమ్మిన వాళ్ళు కూడా ఇంచుమించు 300 రూపాయలు బిర్యానీ ప్యాకెట్ ఉంది అంటే నేను అన్నాను అదే రేటు కంటిన్యూ చేయండి, అలా చేయటం వల్ల మీకు లాభంగా ఉంటుంది, కట్టుకుంటానికి అద్దులు గిద్దులు ఇవన్నీ ఓకేగా అవుతాయి అంటే వీళ్ళు ఏమన్నారంటే లేదన్నా కూలి చేసుకునే అతను కూడా మా దగ్గర తినేళ్ళాలి, 300కి ఇచ్చే రేట్నే ఇక్కడ మేము ఇలా 150కే ఇస్తాము, టేస్ట్ చూపిస్తాము, వ్యాపారం కాదు సర్వీస్ చేస్తూ మా బిజినెస్ చేసుకుంటామని చెప్పారు. ఎక్కడి నుంచో వచ్చారు కాబట్టి తెనాలి ప్రజలందరూ వీళ్ళకి అండదండలుగా ఉండండి, వీళ్ళ బిజినెస్ను నూరంతలుగా ఎదిగేటట్టు కొద్దిగా సహాయం చేయమని. నూతన సాంకేతిక ప్రమాణాలే తెలుగు సినిమాకు జాతీయ కిరీటం తెచ్చిపెట్టిందని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా చెప్పారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యవర్గ సభ్యుల సమావేశంలో మాట్లాడారు. భారత చలనచిత్ర 71వ జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమాకు 7 పురస్కారాలు రావడం అంటే బాలీవుడ్ కు దీటుగా టాలీవుడ్ నిలిచిందన్నారు. జాతీయ పురస్కారాలకు ఎంపికైన 7గురికి అభినందనలు తెలియజేసే తీర్మానాన్ని నేటి సమావేశంలో మా ఏపీ ఆమోదించినట్లుగా ఆయన తెలిపారు. రొటీన్ హీరో పాత్రలకు భిన్నంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలవడం జ్యూరీ నూతన పంతాకు నిదర్శనమన్నారు. యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్లకు అగ్రతాంబూలం పెట్టిన హనుమాన్ చిత్రానికి గాను పృథ్వీలకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్గా గాంధీ తాత చెట్టు చిత్రంలో నటించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బలగం చిత్రంలో ఊరు పల్లెటూరు గీత రచయిత కాసర్ల శ్యామ్కు ఉత్తమ పాటల రచయితగా, ఉత్తమ గాయకుడిగా రోహిత్ బేబీ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా దర్శకుడు నీలం సాయి రాజేష్లకు మా ఏపీ లిఖితపూర్వక అభినందనలు పంపిస్తున్నట్లుగా దిలీప్ రాజా వివరించారు. సమావేశంలో నటులు వేమూరు విజయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలుగుడి సత్తాను చూపగల దర్శకులున్నారన్నారు. సమావేశంలో ఆరాధ్యుల కన్నా గంగారపు సుబ్బారావు, బసవరత్న, ఉయ్యూరు విశ్వనాథ్, కారుమూరు శివరామిరెడ్డి, వాక ఆదినారాయణ, తన్నీరు రమణ, చినరాయుడు తదితరులు పాల్గొన్నారు. తెలుగు సినిమా నెత్తిన జాతీయ కిరీటం పెట్టుకున్న మంచి రోజు. భారత చలనచిత్ర పరిశ్రమ 71వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాకి 7 జాతీయ అవార్డులు రావటం ప్రతి తెలుగోడు ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే ఒకప్పుడు కనీసం ఇంటర్వ్యూలకు కూడా వెళ్ళేవి కాదు. ఈ రోజున ఏకంగా 7 జాతీయ అవార్డులు తెలుగు సినిమాకి రావటం, గతంలో ఆస్కార్ అవార్డులు రావటం, ఇదంతా చూస్తుంటే తెలుగు సినిమా టాలీవుడ్ బాలీవుడ్కి ధీటుగా టాలీవుడ్ ఉన్నది అని ఖాయంగా చెప్పచ్చు. అయితే ఈ రోజున ప్రత్యేకించి వై వీఆర్ వెరీ పర్టికులర్ టు అరేంజ్ దిస్ ప్రెస్ మీట్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున జాతీయ పురస్కారాలకు ఎంపికయ్యారో వాళ్ళందరినీ కూడా మా ఏపీ తరఫున అభినందించడానికి ఒక తీర్మానాన్ని మేము ఆమోదించడం జరిగింది. ఈ దిశగా మేము ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఈ మా ఏపీ తరఫున శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. ఇన్ని అవార్డులు ఎందుకు వచ్చినాయి అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్. సాంకేతిక విలువలు, సాంకేతిక నైపుణ్యత, కొత్త టెక్నాలజీ, యానిమేషన్స్, గ్రాఫిక్స్
ఇవన్నీ కూడా విపరీతంగా పెరగటం వల్లనే, సాంకేతిక అభివృద్ధి చెందటం వల్లనే తెలుగు పరిశ్రమ ఈ రోజున ఒక భారతదేశంలో జాతీయ పురస్కారాలు అందుకునే స్థాయికి తెలుగు సినిమాలు వచ్చినాయి. ఇది తెలుగు సినిమా వాళ్ళందరూ గర్వించదగిన విషయం. తెలుగు సినిమా పరిశ్రమ సంతోషించాల్సిన విషయం. ప్రతి తెలుగు వ్యక్తి కూడా మన సినిమా ముందు స్థాయిలోకి వెళ్తుంది, తెలుగు సినిమాకి జాతీయ పురస్కార కిరీటం వచ్చిందన్న సంతోషపడాలి. ఆ సంతోషంలో భాగంగానే ఈ రోజున పాత్రికేయులతో పంచుకుని ప్రజల్లోకి మా యొక్క సంతోషాన్ని వాళ్ళకి టీంకి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఎనివే, మా తీర్మానం ప్రకారంగా, మా ఏపీ సభ్యుల తీర్మానం ప్రకారంగా మేము ఈ ఎవరికైతే 7 పురస్కారాలు వచ్చినాయో వీళ్ళందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మన తెలుగు సినిమా వారికి 7 అవార్డులు రావడం చాలా సంతోషం. కానీ నాకు ఇంకా మన తెలుగు వాళ్ళల్లో మంచి ఆర్టిస్టులు ఉన్నారు, మంచి దర్శకులు ఉన్నారు, మంచి రచయితలు ఉన్నారు, మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. వచ్చే సంవత్సరానికి ఇంకా ఎక్కువ మన జాతీయ స్థాయిలో ఎవరు రావాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ మా అసోసియేషన్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 21 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్, సబ్ కలెక్టర్ అధికారుల వెల్లడి. తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటాము అంటూ ప్రకటన. కొత్తపేటలో పెడుతున్న రాఘవేంద్ర వైన్స్ ని నిలుపుదల చేయాలి అంటూ స్థానికుల ఆందోళన. తహసీల్దార్ కి మెమొరాండం సమర్పణ. వైన్స్ పెడితే ఆ ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలుగుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.